వెల్కమ్ టు మై ఛానల్ తరుతో తరుణం. ఈరోజు మన రెసిపీ పన్నీర్ లబదార్. రెసిపీలోకి వెళ్లే ముందు ఇందులో ఉండే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటో చూద్దాం. పన్నీర్లో తక్కువ కార్బ్స్ ఇంకా హై ప్రోటీన్ కంటెంట్ ఉంటుంది కాబట్టి స్లోగా డైజెస్ట్ అయ్యి వెయిట్ లాస్కి హెల్ప్ అవుతుంది. డయాబెటీస్కి కూడా చాలా మంచిది. పన్నీర్లో ఉండే పొటాషియం బ్లడ్ ప్రెషర్ని తగ్గించి హార్ట్ హెల్త్ని కూడా ఇంప్రూవ్ చేస్తుంది. ఇంకా ఇందులో వేసే టమాటోలో విటమిన్ సి ఎక్కువగా ఉంటుంది. ఇంకా అది చాలా మంచి యాంటీ ఆక్సిడెంట్ కూడా. ఇప్పుడు దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చూసేద్దాం. ఉల్లిపాయ, టమాటో, కొత్తిమీర కట్టలు, సన్నగా తరిగిన పచ్చిమిర్చి, జీడిపప్పు, ఎండుమిర్చి, బిర్యానీ ఆకు, దాల్చిన చెక్క, యాలకులు, లవంగాలు. ఉల్లిపాయ ఇంకా టమాటోని ఇలా సన్నగా తరిగి పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు ఒక ప్యాన్లో 3 స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసుకొని అందులో జీలకర్ర, పచ్చిమిర్చి వేసుకోవాలి. అలాగే బిర్యానీ ఆకు ఇంకా మసాలా దినుసులు కూడా వేసుకుందాం. తర్వాత కొంచెం పెద్దగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలను వేసుకోవాలి. ఉల్లిపాయలు కొంచెం పింక్ కలర్లోకి వచ్చాక ఇందులో టమాటా ముక్కలు వేసుకుందాం. ఇప్పుడు చివరగా కొత్తిమీర కట్టలు ఇంకా కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసి బాగా వేయించుకోవాలి. ఇప్పుడు ఇందులోకి అర చెంచా పసుపు, ఒక చెంచా కారం, ఒక 10 నుంచి 15 దాకా జీడిపప్పు, ఒక 4-5 ఎండుమిర్చి ఇవన్నీ వేసేసి బాగా వేయించుకోవాలి. ఇప్పుడు కొద్దిగా వాటర్ పోసుకొని ఉడికించుకోవాలి. కాస్త ఉప్పు వేసేసి మూత పెట్టి ఒక 5 మినిట్స్ వరకు ఉడికించుకోవాలి. టమాటో బాగా ఉడికింది అనుకున్నాక బిర్యానీ ఆకు, దాల్చిన చెక్క తీసేసి మిక్సీలో మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇంకొక ప్యాన్లో కొద్దిగా ఆయిల్ వేసి పన్నీర్ పీసెస్ వేసుకుందాం. వీటి మీద కొద్దిగా పసుపు, కారం, ఉప్పు వేసి లైట్గా ఫ్రై చేసుకోవాలి. మరి ఎక్కువసేపు ఫ్రై చేస్తే కూడా గట్టిగా అయిపోతాయి. ఇప్పుడు ఒక 3 స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసి అందులో జీలకర్ర, సన్నగా తరిగి పెట్టుకున్న పచ్చిమిర్చి, సన్నగా తరిగిన ఉల్లిపాయ, టమాటా ముక్కలు వేసి బాగా వేయించుకోవాలి. ఇందులో కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకుందాం. ఇప్పుడు ఒక 5 మినిట్స్ వేయించాక ఇందులో పసుపు, కారం, ధనియాల పొడి ఇవన్నీ వేసుకొని బాగా కలుపుకోవాలి. మసాలా మాడిపోకుండా ఉండడానికి కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటున్నాను. చివరగా సన్నగా తరిగిన క్యాప్సికమ్ ముక్కల్ని ఇందులో వేసుకుంటున్నాను. ఇదే మన రెసిపీలో ఇంపార్టెంట్ ఇంగ్రీడియంట్ అన్నమాట.
కొన్ని రెస్టారెంట్స్లోనైతే ఈ క్యాప్సికమ్ పీసెస్ని పెద్ద పెద్ద డైసెస్ లాగా కూడా చేసి వేసుకుంటారు. టమాటో కొంచెం మెత్తగా ఉడికాక మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న గ్రేవీని వేసుకుందాం. ఫైనల్గా ఒకసారి టేస్ట్ చూసుకొని రుచికి సరిపడా ఉప్పుని యాడ్ చేసుకోవాలి. మనకు కావాల్సిన గ్రేవీ కన్సిస్టెన్సీని బట్టి వాటర్ని యాడ్ చేసుకుందాం. మసాలాని బ్యాలెన్స్ చేయడానికి ఇక్కడ నేను ఒక స్పూన్ చక్కెర వేస్తున్నాను. ఇప్పుడు ఒక 5 మినిట్స్ బాగా ఉడకనివ్వాలి. చివరగా మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న పన్నీర్ పీసెస్, దాంతోపాటు తురిమిన పన్నీర్ని కూడా వేస్తున్నాను. దీనివల్ల మనకి గ్రేవీ చాలా చిక్కగా వస్తుంది. పన్నీర్ లబదార్ రెడీ. చపాతీలోకి తింటే దీని టేస్ట్ చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇందులో ఉండే పోషక విలువలు ఏంటో చూద్దాం. రెసిపీతో పాటు ఆరోగ్య ప్రయోజనాలు మరియు పోషక విలువలు కూడా చూశారు కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి. పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే నా నుంచి వచ్చే నోటిఫికేషన్స్ ఏవి మిస్ అవ్వరు.